శ్రీధర్ రెడ్డి గారు అంటే సరే ఇవాళ మాజీ సీఎం మీ పార్టీ అధ్యక్షులు మాట్లాడారు రాజకీయంగా ప్రభుత్వం అమలు చేస్తున్న విమర్శలు చేశారు ఒక అంశం దానికి ముఖ్యమంత్రి కూడా కొద్దిసేపటి క్రితం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడటం జరిగింది ఇది ఒక అంశం ఇక మళ్ళీ ముఖ్యమంత్రి ఒక సవాల్ కూడా అసెంబ్లీకి రండి కీలకమైన నిర్ణయాలు తీసుకునేది ఉంది అది ఎస్సీ వర్గీకరణకు సంబంధించింది కానీ అదేవిధంగా బీసీ కులగణనకు సంబంధించింది కానీ తీసుకునేది ఉంది కాబట్టి మీలాంటి వాళ్ళు రావాలి సీనియర్లు బయట మాట్లాడటం కన్నా అసెంబ్లీకి వచ్చి దాని మీద డిబేట్లో పాల్గొంటే మంచిది అనేటువంటిది కూడా ఒక ఈ సందర్భంగా విమర్శకి కౌంటర్ ఇస్తూనే ఒక ప్రతిపాదన కూడా ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడు అసెంబ్లీలో పెట్టాల్సినటువంటి అంశం వచ్చిన రోజున అసెంబ్లీలో కూడా మాట్లాడదాం. నేనేమంటున్నా అంటే ఇప్పటిదాకా ఆది శ్రీనివాస్ గారు మాట్లాడారు. ఒకవేళ ప్రభుత్వానికి సరైన సమయం ఇద్దామనే ఆలోచనతో కేసీఆర్ గారు ఒక 1 year ఆల్మోస్ట్ వారు మౌనంగా ఉంటే పరిణామాలను గమనిస్తూ ఉంటే అదేమో కేసీఆర్ మాట్లాడాయని చెప్పేసి మీరే అంటారు. వారు మాట్లాడి ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వం పట్ల ప్రజల యొక్క స్పందన ఎట్లా ఉంది, ఆలోచన ఎట్లా ఉంది, ఎట్లా ఈ సమస్యలన్నీ ఉత్పన్నమైన 1 yearలోనే ప్రజల్లో ఎట్లా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చిందనే విషయాన్ని చెప్తేనేమో చూసినా ఇప్పటిదాకా కామ్గా ఉండి ఇప్పుడు మాట్లాడుతానంటారు. మాట్లాడు కరెక్ట్ అంటారా, మీరు మాట్లాడొద్దంటారా, నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఏం మాట్లాడారనే అంశం మీద చర్చ చేసుకోండి, ఎందుకు మాట్లాడారనే విషయం కాసేపు వదిలేయండి. నేను ఎక్కువగా సమాధానం చెప్పను. ఆది శ్రీనివాస్ గారికి నిన్ననే మొత్తం ఆది శ్రీనివాస్ గారికి కాదు, కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడి నుంచి మొదలుపెట్టి ముఖ్యమంత్రి, మంత్రులు, మొత్తం కాంగ్రెస్ పార్టీ యంత్రాంగానికి ఢిల్లీలో ఉన్న వాళ్ళకు కూడా అర్థమైంది. మీ స్వంత తెలంగాణ కాంగ్రెస్ అధికారిక ఎక్స్ హ్యాండిల్ అంటే ఇంతకుముందు ట్విట్టర్ హ్యాండిల్లో ఒక సర్వే పెట్టారు, వాళ్ళు పోల్ పెట్టారు. పోల్ పెడితే ఇంతకుముందు కేసీఆర్ గారు చెప్పినట్లు వారు మాట్లాడుతున్నప్పుడు 70% ఏమో అనుకూలంగా, అంటే మీరు ఫామ్ హౌస్ పాలన అని రాశారు దాంట్లో ఉద్దేశపూర్వకంగా. అంటే మీరు యూ వాంటెడ్ టు రిఫర్ ఇట్ టు ది కేసీఆర్స్ గవర్నమెంట్, వాట్ ఎవర్ పర్లేదు, దానికి సమానం చెప్పేటువంటి ఒక తాహతు మా దగ్గర ఉంది. 70% బీఆర్ఎస్ ప్రభుత్వం బాగుంది అని చెప్తే 30% మంది కాంగ్రెస్ ప్రభుత్వం బాగుందని చెప్పారు. ఆ ట్విట్టర్ హ్యాండిల్ని అంటే ఆ ఎక్స్ హ్యాండిల్ని ఫాలో అయ్యే వాళ్ళు దగ్గర 1,80,000 మంది. అంటే 1,80,000 మందిలో సాధారణంగా కాంగ్రెస్ పార్టీ అధికారిక హ్యాండిల్ కాబట్టి మెజారిటీ కాంగ్రెస్ పార్టీ అంటే 98% కాంగ్రెస్ పార్టీ ఫాలోవర్స్ మాత్రమే ఉండే అవకాశం ఉంది. మిగతా 2% అటువంటి ఉన్నా కానీ అది వేరు సంగతి. ఈ రకంగా మీ యొక్క పాలన మీద రెఫరెండం మీకే ఉంటే ఒక్కళ్ళు కాదండి, ఆ మధ్యకాలంలో 2-3 ముందు ఒక జర్నలిస్ట్ ఎవరో పెట్టారు సేమ్ ఇష్యూ, నిన్న ఇంకొకటి 2 యూట్యూబ్ ఛానళ్ళు పెట్టారు సేమ్ రిజల్ట్. ఇంత బ్లేటెంట్గా ప్రభుత్వం మీద ప్రజల ఆలోచన ఎట్లా ఉందనేది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటే సోషల్ మీడియా స్థాయిలో కూడా ఇంకా మేము బ్రహ్మాండంగా పనిచేసాం, 18 గంటలు పనిచేసాం, 81 గంటలు పనిచేసాం. మీరు ఇంతకుముందు డైలాగ్ కొట్టారు, ఎప్పుడు వచ్చారనే కాదు, ఏదో డైలాగు ఆ రకంగా మేము 11 నెలల క్రితం వాడామనేది కాదు, ఎప్పుడు వచ్చారనేది కాదు, ఏం చేస్తున్నారని కాదు, ప్రజలకు ఏమనిపించింది అనేది ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు కొత్త డైలాగు. మీరు 18 గంటలు పనిచేశారా, 28 గంటలు పనిచేశారా కాదు, ప్రజలు 18 సెకండ్ల పాటు ఆలోచించేసేటువంటి ఓటింగ్లో యు ఆర్ ఫెయిల్డ్ బై 70%. మీరు ప్రజలు మీకు వ్యతిరేకం చేశారు, 18 సెకండ్లు ఆలోచిస్తారు. దాంట్లో మీ 18 గంటల పాలనకి 18 సెకండ్లు కూడా ఆలోచించకుండా వేసేటువంటి ఒక సోషల్ మీడియా పోల్లో యు ఆర్ లాస్ట్. ఎంత దారుణం అంటే దాన్ని కప్పిపుచ్చుకునేందుకు నిన్నటి నుంచి తంటాలు పడుతూ ఉన్నారు. ఈ మొత్తం 14 నెలల మీకు పాలనలో దగ్గర 420 హామీలు ఇచ్చినారు, 6 గ్యారంటీలు కాక మొత్తంగా ఫెయిల్ అయిపోయినారు. నేనేం చెప్పనక్కర్లేదు, మీరు ఇచ్చినటువంటి అనేక హామీలను ఆది శ్రీనివాస్ గారు విప్పుగా వేములవాడ అభ్యర్థిగా 6 గ్యారంటీలకు సంబంధించి ఏమేం మాట్లాడినారు, దానికి ఎదురుగా మీరేమి ఇచ్చారు, మిగతా 420-430 హామీలు ఇచ్చారు, ప్రామిస్లు ఇచ్చారు, వాటికి సంబంధించి ఏం చేశారు, దీన్ని మీరు ఒక క్వశ్చన్ పేపర్లా రాసుకుంటే మీకే అర్థమైతే నేను చెప్పనక్కర్లే. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ వరకు 412 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి రికార్డులు ఉన్నాయి. దగ్గర 103 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పేసి రికార్డులు ఉన్నాయి. రైతు మాఫీ పాక్షికంగా జరిగింది, రుణమాఫీ అనేది. రైతు భరోసా మొన్న టకీమని డబ్బులు పడతాయని చెప్పేసి ముఖ్యమంత్రి గారంటే అందరు ఆశపడితే ఇవాళ వరకు ఒకరోజు వేశారు, గమ్మునూరుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఏదో ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ అని చెప్పే అవకాశం ఉందని చెప్పి బయట మాడుకుంటున్నారు. ఇవాళ వరకు మళ్ళీ 90 పైసా లేదు, అది కంటిన్యూస్ లేదు.
నిన్న చెప్తున్నటువంటి బస్సు విషయంలో మాట్లాడితే మహిళలను అడిగితే మా ఊరికి సరిగ్గా బస్సు వ్యవస్థ లేదు నాయన, మరి నాకు ఫ్రీ బస్సు నాకేడొస్తుందని చెప్పేసి మాట్లాడుతున్న సందర్భాలు ఉన్నాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే గురుకులాల కండక్టెన్స్ విషయంలో, మధ్యాహ్న భోజనం యొక్క సరఫరా విషయంలో, Right. లేకపోతే ఆల్ సెక్షన్స్ కళ్యాణ లక్ష్మి విషయంలో మీరు అడగండి, ఇగో ఈ పలానా అంశంలో మళ్ళీ వస్తా. ఒక రిమార్కబుల్ అచీవ్మెంట్ మేము చేశాము అని కాంగ్రెస్ పార్టీ చెప్పగలిగితే ఒకసారి ఇన్ని మీరు లోపాలు పెట్టుకొని మమ్మల్ని తిడితే వస్తుందండి. సరే అదే అదే విషయాన్ని కేసీఆర్ గారు చెప్పారు. రైట్ ప్రజాక్షేత్రంలో మీ దగ్గరికి వస్తా చెప్పారు.